వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేత హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడు. సీఎల్పీ వద్ద చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తానాకుర్దు గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ. కేసీఆర్ సీఎంగా ఉన్ననాడు ప్రతి నీటి చుక్క ఒడిసి పట్టారు. నేడు సీఎం రేవంత్ ప్రతి నీటి చుక్క విడిచిపెడుతున్నారు. జనగామలో మీడియాతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం. నిజామాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య శాంతి భద్రతలను కాపాడుతానని స్పష్టం చేసిన సిపి. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లతో సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేత టీమిండియా. మూడోసారి ట్రోఫీ ముద్దాడిన టీమిండియా జట్టు. విద్యార్థిని చితకబాదిన హాస్టల్ వార్డెన్. ఎస్ఆర్ కళాశాలలో ఘటన. సిబ్బందిని నిలదీసిన పేరెంట్స్. నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి శ్రీనివాసరావు. ఇటీవల తెలంగాణలో జరిగిన 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటును కోల్పోవడంపై సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని సీఎం ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గర ఉండి బీజేపీకి ఓట్లు వేయించాడు, అందుకే ఓడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లతో సంబంధం వల్లే బట్టి సమావేశానికి బీజేపీ రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ కులగణనతో సామాజిక న్యాయం జరిగిందని, మేము చేసిన కులగణన వల్లే ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయన్నారు. రైతులు బాధపడుతున్నారని తెలియగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తీన్మా డ్యాన్సులు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో సవాల్ చేస్తే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పడవపెట్టి కాళేశ్వరం కట్ట కిందనే ఆరోపించారు. కరువు అంటున్నారు, పండిన పంట నివేదిక చూసి మాట్లాడాలి తప్ప మాట్లాడడం ఎందుకన్నారు. గతంలో 2 పంట 35 లక్షల ఎకరాలు వేశారు. కానీ ఇప్పుడు మొదటిసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ చర్చకు నేను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వస్తామని, కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి ఎన్ని పనులు కట్టాం, వాళ్ళు ఎన్ని ఇచ్చారో లెక్క తెలుద్దామన్నారు. ఒకవేళ అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ చేపట్టవద్దని ఓవైపు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతూ మళ్లీ వాళ్లే భూసేకరణ చేయట్లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి చుక్క ఒడిసి పట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి చుక్కను విడిచిపెడుతున్నారని మాజీ మంత్రి బరాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జనగామలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పరిపాలన దక్షత లేదన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలోనే 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. సీఎం తన చేతకానితనానికి ప్రకృతి పేరు చెప్పి తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతోనే కరువు ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 33 రోజులు పంపులను ఆన్ చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి కరువు
కరువుతో 1,00,000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లడంతో దక్షిణ తెలంగాణలో కూడా కరువు ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు రాష్ట్రంలో 2020 క్రికెట్ పాలన కాకుండా 20% కమిషన్ల పాలన చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా 1 ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు. ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో O&M కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని, తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసుడో, ఎండల మీద, కాలం ప్రకృతి మీద నిందలు వేసో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. శాంతి భద్రతల పరిరక్షణ తన మొదటి ప్రాధాన్యత అని నిజామాబాద్ కొత్త సిపిగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ దందాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అందరి సహకారంతో నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. శాంతి భద్రత పరిరక్షణలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అట్లానే మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది. నేను ఇన్ని రోజులు నార్కోటిక్స్ ఎస్పీగా పనిచేసి వచ్చాను. సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని విధాలా కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్ కానీ అట్లానే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడానికి అందరూ సాయశక్తిలా కృషి చేస్తాం. తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీ ఉంది, సొసైటీని పీడిస్తూ ఉంది. అదేంటంటే సైబర్. అది టౌన్ లేదా సిటీలోనే కాదు, రూరల్ దాకా వచ్చింది. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనే లేకుండా చాలామంది దాని బారిన పడుతున్నారు. వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ఫోకస్ అటెన్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మహిళా భద్రతకి, రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ, ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ ఫోకస్. అండ్ అటువంటి వారిని ఎక్కడి వారినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ లేదా మీకు అనిపించినా, మీకు ఇబ్బంది ఎదురైనా నిస్సంకోచంగా డైల్ 100కి కాల్ చేయాల్సింది కోరుకుంటున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 563 పోస్టులకు టీజీపీఎస్సీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల తాలూకా ఫలితాలను తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల ఫలితాలను కూడా మంగళవారం విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 14న గ్రూప్ 3, 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను సైతం విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు.
కులగణన ప్రభావంతోనే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన 5గురికి ఎమ్మెల్యే పదవులు దక్కాయని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన ఎఫెక్ట్తోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం లభించిందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు 5 ఎమ్మెల్సీలుగా రావడం బీసీ మంత్రిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి 42% రిజర్వేషన్లతో పాటుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరారు. పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఒక్కో హాస్టల్ 200 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడంపై అన్ని పార్టీల నాయకత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సాయి చైతన్య మొన్నటి వరకు నార్కోటిక్స్ విభాగం ఎస్పీగా పనిచేశారు. ఇటీవల రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీ సందర్భంగా సాయి చైతన్యను నిజామాబాద్ సిపిగా నియమించిన విషయం తెలిసింది. సోమవారం ఉదయం నగరంలో ప్రసిద్ధ నీలకంఠేశ్వర దేవాలయంలో సతీ సమేతంగా కొత్త పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపిగా బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తానని కొత్త కొత్వల పోతరాజు సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను జిల్లా పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సోమవారం రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. మోపాల్ మండలంలోని టానాకుర్దు గ్రామంలో కంజరవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్ నెంబర్ 5లో శేషసాయి నగర్ బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రాంతంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నెంబర్ 5లో ఆర్యనగర్ ప్రాంతంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నెంబర్ 4లో న్యూ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే డివిజన్ నెంబర్ 4లో బ్యాంకు కాలనీ ప్రాంతంలో పాత్వేస్ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బోర్గం డివిజన్ నెంబర్ 5లో టీయూఎఫ్ఐడిసి నిధులతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, సెంట్రల్ మీడియన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాంగ్రా డివిజన్ నెంబర్ 4లో టీయూఎఫ్ఐడిసి నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్, బీటీ రోడ్డు, వైకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మాధవ్ నగర్ డివిజన్ నెంబర్ 4లో టీయూఎఫ్ఐడిసి నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్, బీటీ రోడ్డు, ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంకా గ్రామంలో ఇంకా పాత చెక్ డ్యామ్ కూడా అది తెగిపోయింది. దాన్ని కూడా మెయింటెనెన్స్ కొరకు ఓఎండ్ఎం కింద మరి రిపేర్ చేయించి మనకు గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా పశువులకు కానీ దేని కానీ పనికొస్తుందని చెప్పి దాన్ని కూడా రిపేర్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఇక గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇప్పుడు రాబోయే కాలంలో మీకు ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత ఇంకా గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్ కూడా చెప్పారు ఇప్పుడు. సో ఆ సీసీ రోడ్స్ కూడా తప్పకుండా మీకు గ్రామంలో రోడ్డు లేని గల్లీ లేకుండా ఖచ్చితంగా సీసీ రోడ్స్ అన్నీ కూడా డ్రైనేజ్ అన్ని నిర్మించిస్తాం. ఇక్కడ గ్రామానికి సంబంధించిన పంట పొలాలకు సంబంధించినటువంటి కాలువ కూడా అది అబ్స్ట్రక్షన్ అయింది, పంట పొలాలకు పోతుందని చెప్పారు. దాన్ని కూడా క్లీన్ చేసి మరి వాగులో
చేసేదానికి మనం కావాల్సినంత కూడా చేద్దాం. కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఎం రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఎం రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం రాజేష్ చంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేంద్రలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి శ్రీనివాసరావు తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మొదట సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. డిపిఓ కార్యాలయంలో రిజిస్టర్లో సంతకాలు చేసిన డి శ్రీనివాసరావు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, అదనపు కలెక్టర్లు అంకిత్లను కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు విజయంపై ధీమా. గిల్, కోహ్లీ వరుసగా పివిలియన్ చేరగానే కాస్త నిరాశ. రన్ రేటు తగ్గుతున్న రోహిత్ ఉన్నాడనే భరోసా. కెప్టెన్ కూడా అవుట్ అవ్వగానే నిర్వేశం. హార్దిక్ 6-4 కొట్టగానే ఆనందం. ఇలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో మనోలే ఛాంపియన్స్. పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. తొలుత బంతిని అందుకున్న వెంటనే కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ వెన్ను విడిచేశాడు. కివీస్ హీరోలు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ను పెవిలియన్ బాట పట్టించాడు. భారత బౌలర్లు కివీస్ను 251 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సహకారంతో భారత్ విజయ తీరాలను చేరుకుంది. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఏ ఒక్కరూ అద్భుతంగా ఆడడం కాకుండా టీమంతా కలిసికట్టుగా రాణించి అందించిన విజయమిది. టాస్లు అన్ని ఓడినా మ్యాచ్లు అన్ని గెలవడం ఈ టోర్నీలో మరో విశేషం. విమర్శలు మానుకొని జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని కాంగ్రెస్ నాయకులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి హితవు పలికారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఎంపీ చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించడం మానుకొని రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఎంపీ పాటుపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ప్రజా అవసరాలు తీరడం లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శల వర్షం కురిపించారు. ఇకనైనా విమర్శలు చేయకుండా అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారిస్తే మంచిదని మోహన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గురించి మాట్లాడకుండా కేవలం పార్టీ నాయకులపై అనవసర విమర్శలు చేయకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాలంరాజు, సుధాకర్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చక్కెర ఫ్యాక్టరీ రాదా, మళ్ళీ 8 ఎకరాల ల్యాండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ చక్కెర ఫ్యాక్టరీ తీసుకురారా అనే అనుమానం బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి కలుగుతుంది. కాబట్టి చక్కెర ఫ్యాక్టరీ విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు జిల్లా నుంచి పంపించినటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కేంద్రానికి పంపించినట్టయితే కాలేజీ అనేది మన ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక కాలేజీ రాకపోయే వరకంటే ఎంపీ గారికి తన పార్లమెంటు పరిధిలో 2 కాలేజీలు తెచ్చుకొని ఒకదానికి జగిత్యాల అనుమతి వచ్చి ఇటు నిజామాబాద్ జిల్లాలో అనుమతి రాకపోయే వరకంటే వారు నేను చేసినటువంటి నా శ్రమకు ఫలితం లేకపోయిందని చెప్పేసి ఆవేదనతో వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆవేదనను అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నాడు అనేది కాంగ్రెస్ నాయకులు కొంత అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎస్ఆర్ కాలేజీలో ఓ విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాదాడు. తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల ఎస్ఆర్ కాలేజీలో రెసిడెంట్ విద్యార్థిపై వార్డెన్ దాడి చేశాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాజుద్దీన్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో వాజుద్దీన్ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ నిఖిల్ అనే వార్డెన్ కుట్టడంతో గాయాలయ్యాయి. తాను రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండి చదువుతుండగా తనను అకారణంగా కొట్టాడని వాజుద్దీన్ తల్లిదండ్రులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు హాస్టల్కు వచ్చి ప్రిన్సిపాల్తో పాటు వార్డెన్ నిలదీశారు. అప్పటికే వార్డెన్ను అక్కడి నుంచి పంపిణీ చేశారు. అయితే కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్ హనుమంతరావును వివరణ కోరగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదని చెప్పారు. संडे था तो प्रिंसिपल सर भी बोले रेस्ट दे दो बोल के आफ्टरनून में सबको, मगर सर रेस्ट नहीं दे के स्टडी आवर बिठाए सबको. तो फिर स्टडी आवर में नीचे मुंडी डाल के पढ़ ले रहा था मैं, तो उन्होंने आके सो गया क्या बोल के उठा के गालियाँ दे के फिर बाहर लेके गए, क्वेश्चंस पूछ के मारना चालू करे. खांधे पे, गर्दन पे और पीठ में मारे. खांधे पे मारे और यहाँ गर्दन पे. कपड़े निकाल के बता, पूरी निकाल अभी. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేష్ బాబా సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. వేములవాడలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీతో పాటు వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డిని మంత్రిని కలిశారు. బాన్స్వాడలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. నిన్న రాత్రి తాళాలు వేసిన 2 ఇళ్లలో చోరీ జరిగింది. సంగమేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 1కి చెందిన దుబాస్రాములో ఇంట్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 5,000 నగదు, 5 తులాల వెండి వస్తువులు దొంగిలించినట్లు బాధితుడు వెల్లడించాడు. పక్కనే ఉన్న 2వ నంబర్ రోడ్డుకు చెందిన సింగరి కాశవ్వ ఇంట్లో 1 తులం బంగారం ఆభరణాలు దొంగిలించినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి విచారిస్తున్నారు. నవిపేట్ మండలంలోని ఎంచా అల్జాపూర్ గ్రామ శివార్లలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నవిపేట్ మండలం యంచా గ్రామ పంచాయతీ పరిధిలోని అల్జాపూర్ గ్రామ శివార్లలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అల్జాపూర్ గ్రామ శివార్లలో ఒక ప్రదేశంలో చిరుతపులి అడుగులు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అవి చిరుత అడుగులుగా నిర్ధారించారు. గతంలో సైతం అల్జాపూర్లో చిరుతను ప్రత్యక్షంగా చూసిన అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేయడంతో చిరుత బోన్కి చిక్కింది. ప్రస్తుతం సైతం చిరుత సంచారంతో గొల్ల కాపరులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎడపల్లి మండలంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సమాజంలోని అసమానతలు రూపుమాపుటకు అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం అహర్నిశలు కృషి చేస్తూ మహిళా విద్యాభివృద్ధి, హక్కులు, సాధికారత కొరకు నిరంతరం కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త, క్రాంతిరేఖ జ్యోతి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకుని ఎడపల్లిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లాధికారి ప్రతినిధి డల్ల సురేష్ మాదిగ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలను, ఆచారాలను ప్రశ్నించి ప్రజలలో చైతన్యం కొరకు తన భర్త జ్యోతిరావు పూలే అందించిన తోడ్పాటుతో ఉద్యమించిన సావిత్రిబాయి పూలే జీవితం శ్లాఘనీయమన్నారు. సమాజంలోని మనుషులందరూ సమానమేనని, తారతమ్యాలు లేని సమానత్వ సమాజమే మనందరి ఆశయం కావాలని, సావిత్రిబాయి స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి, మహిళా సాధికారతకు సాధించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్, బుడ్డపోశెట్టి, హబీబ్, గంగాధర్ తదితరులు ఉన్నారు. పూలే గారి వర్ధంతి సందర్భంగా ఎడిపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఆ రోజు చేసినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో ఈరోజు బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున వర్గాలకు ఈరోజు ప్రతిపదాలు ఫలాలు అందుతున్నాయంటే వాళ్ళు మేధావులై ఉండి ఆ రోజు ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప ఉద్యమాలు చేసి బీసీల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసి నగరంలోని ఆదర్శ నగర్లో గల హింగులాంబిక దేవాలయంలో 46వ జన్మోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఆదర్శ నగర్లో గల హింగులాంబిక దేవాలయంలో 46వ జన్మోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రకాంత్ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో స్థిరపడ్డ నిజామాబాద్ వాస్తవ్యుడు రేణుకాదేవి హరినారాయణ దంపతులు ఆలయ అభివృద్ధి కోసం 2,11,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన చేశారు.
సంవత్సరం అంటే రాబోయే నూతన సంవత్సరంలో అందరి ఇంటిలో కూడా అష్టలక్ష్మి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలని ఈ అష్టలక్ష్మి కలశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక అత్యంత ఇందూరు పట్టణంలోకెల్లా శ్రేష్టమైనటువంటి ఆలయాల్లో ఇంగులాంబిక అమ్మవారు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి అమ్మవారు. పిలిచినంతనే పలికే అమ్మవారు, పిలిచినంతనే కోరిక తీర్చే అమ్మవారు, అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారిని ఈ నిజామాబాద్లో కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చక్కగా బాంబే నుంచి కానీ అమ్మకొండ నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని ఈరోజు అందరూ కూడా సేవించుకుంటారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవిత్రోత్సవ త్రయాహీనిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు తిరుమంజనం, ఆరాధన, పవిత్ర ఆహ్వానము, పుణ్యహవచనం, రక్షాబంధనం, ఋత్వికరణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర అగ్ని హోమం, అభిషేకం నిర్వహించారు. అర్చన, మంత్రపుష్పం, విద్యాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. 3 రోజుల పాటు స్థాపిత దేవతారాధన, పవిత్రలకు జలాదివాసనం, బలిహరణం, వేద సద్వసం, విద్యాది కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి స్థానాచార్యులు కపీంద్ర శర్మ తెలిపారు. రంభావన విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామివారి క్షేత్రం కొండగట్టు. ఈ క్షేత్రంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు స్వామివారి సన్నిధానంలో పుష్పక్షేణారాధన, పుణ్యావాచనం, దీక్షా స్వీకారం చేసుకొని ప్రత్యేకరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామివారు ఉత్సవమూర్తులు యాగశాలలో మనం వేల్చేపు చేసుకున్నాం. అదేవిధంగా ద్వారతోరణ దశకుంభారాధన, స్థాపిత దేవత ఆరాధన, సూర్యకాంత శీలారాధన ద్వారా అగ్నిని కూడా ప్రతిష్టాపన చేసుకొని అగ్నిముఖంగా స్వామివారికి వివిధ రకాలైనటువంటి మూలమంత్రాలతో మూలమంత్ర హవనాలు, పంచసూక్త హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు తదితర కార్యక్రమాలు కూడా ఈ పూట నడుస్తున్నాయి. ఈ యొక్క పవిత్రోత్సవం విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి సంవత్సర దోషం నిత్యారాధనలో కానీ నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం నిత్యారాధనలో జరిగేటువంటి లోప ప్రాయశ్చిత్తాల కొరకని స్వామివారి పవిత్రీకరణ చేయడం కొరకు శ్రీ సరస్వతి విద్యామందిర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, కమిటీ సభ్యులు కె గంగారం, జి నర్సయ్య, జె సుధాకర్రావు, జి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు వందలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, చదువు సంస్కారంతో పాటు సామాజిక సేవ కూడా అలవాటు చేసుకోవాలని, భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని, ఉన్నత స్థానంలో స్థిరపడాలని, శిశు మందిర్లో చదివిన ప్రతి విద్యార్థి సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించాలని, పుట్టిన ఊరును, చదివిన పాఠశాలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు అబ్బురపరిచాయి. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డితో పాటు గౌరవ అధ్యక్షులు కె గంగారం, ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, సంయుక్త కార్యదర్శి పి మనోహర్, కోశాధికారి జె సుధాకర్రావు, విద్యా విషయక సలహాదారులు ఎన్ శ్రీధర్, మంచి గణేష్, నీలరవి తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయని హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. 1-2 తరగతులకు ఇంగ్లీష్ రైమ్స్, వొకాబులరీ, తెలుగు పదజాలం, 3-4-5 తరగతులకు తెలుగు పదజాలం, ఇంగ్లీష్ సైన్స్ పాఠాలను టీవీ ద్వారా బోధించనున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకోవడమే కాక దీర్ఘకాలం గుర్తుంచుకుంటారని ప్రధానోపాధ్యాయుడు బాలరాజు తెలిపారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. School.
వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్లో పసుపు రైతులు మద్దతు ధర లభించడం లేదంటూ ఆందోళనకు దిగారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి మార్కెట్ యార్డును రైతులు సందర్శించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. క్వింటాలు ధర కనిష్టంగా 10,000 చెల్లించాలని జిల్లా కలెక్టర్ చెప్పి వ్యాపారస్తులు సిండికేట్గా మారి 8,000 కంటే ఎక్కువ చెల్లించడం లేదని రైతులు ఆరోపించారు. నగరంలో బస్టాండ్ వద్ద పసుపు రైతులు వచ్చి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏసీపీ రాజా వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులతో మాట్లాడి మార్కెట్ యార్డును సందర్శించారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. 12 నుంచి 15 మద్దతు ధర కావాలని ఈరోజు సిండికేట్ అయి కొనుగోలుదారులు పసుపు కొనడం బంద్ చేశారు. దాని గురించి ధర్నా చేశాం. కలెక్టర్ గారు ఆదేశించారు. 12 నుంచి 10-12,000 మద్దతు ధర కావాలన్నారు. ఈరోజు కొనుగోలుదారు సిండికేట్ ఒక్కవారు రాలేరు కొనడానికి. మేము పొద్దున్న 9 నుంచి ఇక్కడ గంజలు నెరవేయడం తిండి లేదు తిప్పలేదు ఇక్కడ ధర్నా చేస్తున్నాం రోడ్డు పైన. సార్ మాకు మద్దతు ధర పలకాలి సార్. 10 నుంచి 12 కావాలి సార్. ఆ పసుపు బోర్డు స్పైస్ బోర్డు వచ్చిందని ప్రకటించారు ఎంపీ అరవింద్ గారు అప్పుడు. ఇప్పుడేమో ఇక్కడ ఏది లేదు సార్. 8,000 7,000 అంతా సిండికేట్ అయిపోయి కొనుక్కుంటారు. నిన్న మొన్న మళ్ళీ 2 రోజులు అయితే బీట్లు బంద్ సార్. వారం దాకా బంద్. అందుకే ప్లాన్తో అంతా సిండికేట్ అయ్యి మాకు కొనుగోలు దారులందరూ సిండికేట్ అయిపోయారు సార్. అస్సలు గంజిలకు రాలేదు సార్. అందుకే మేము ఇక్కడ ధర్నాకి వచ్చినాం సార్. సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. సిరికొండలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే సమాజంలోని అసమానతలు రూపుమాపుటకు అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం నిశలు కృషి చేస్తూ మహిళా విద్యాభివృద్ధి హక్కులు సాధికారత కొరకు నిరంతరం కృషి చేసిన తొలితరం ఉద్యమకారిని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయుని సంఘ సంస్కర్త క్రాంతిరేఖ జ్యోతి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకుని సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడమైంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలను ఆచారాలను ప్రశ్నించి ప్రజలలో చైతన్యం కొరకు తన భర్త జ్యోతిరావు పూలే అందించిన తోడ్పాటుతో ఉద్యమించిన సావిత్రిబాయి పూలే జీవితం శ్లాఘనీయమన్నారు. సమాజంలోని మనుషులందరూ సమానమేనని తారతమ్యాలు లేని సమానత్వ సమాజమే మనందరి ఆశయం కావాలని సావిత్రిబాయి స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి మహిళా సాధికారతకు సాధించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎస్సీ హాస్టల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానికంగా గల సుభాష్ నగర్లో ఎస్సీ హాస్టల్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా బుస్సాపూర్ శంకర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు భవానీ శ్రీనివాస్ గౌడ్, సయద్ నగర్ బీసీ సాధికారిత సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ నవనీత, అంజలి, శ్రవంతి పాల్గొన్నారు. విద్యార్థినులందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి వారి యొక్క వర్ధంతి ఈరోజు మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా ముందుకు రావాలా, ఈ యొక్క సమాజంలో సమాజ స్థాపన కొరకు పురుషులే కాదు మహిళలు కూడా ముందుండాలని చెప్పేసి కోరడం కొరకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కు సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆదాయాన్ని కాపాడాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం వల్ల సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని, అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 434 మంది 14 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఎలాంటి కమిషన్ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారని, దీంతో మున్సిపల్ కార్పొరేషన్కు సంవత్సరానికి 15,10,320 రూపాయల అక్షరాల ఆదాయం మున్సిపల్ కార్పొరేషన్కు లబ్ధి చేకూరుతుందన్నారు. మిగిలిన దాదాపు 709 మంది కార్మికులు హైదరాబాద్కు చెందిన కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ, కేఎన్ఆర్ మ్యాన్ పవర్ సర్వీస్,
శ్రీ బాలాజీ సర్వీస్ ఏజెన్సీ కాంట్రాక్టర్లు టెండర్ల ద్వారా నెలకు 2 లక్షల రూపాయల 24,23,760 కమిషన్ పొందుతున్నారు. కావున ఖమ్మం, వరంగల్ మాదిరిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ కాంట్రాక్ట్ను రద్దు చేసి 709 కార్మికులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 25,23,760 రూపాయలను ఆదాయం ద్వారా కార్పొరేషన్ అభివృద్ధి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ సెక్షన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి కె రాహుల్, ఏ హరీష్, జిల్లా నాయకులు ఆర్ మురళి, నగర కమిటీ నాయకులు జె విశ్వనాథ్, కె సహదేవులు పాల్గొన్నారు. గ్రూపులకే మరి పనులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, నూడా చైర్మన్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వడం ద్వారా దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి మరి మిగులుతుంది ఆదాయం. దాని ద్వారా ఆ 50 లక్షల రూపాయలతోని నిజామాబాద్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి వార్డులో చేయొచ్చు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు కనీసం నయా పైసా ఇక్కడ. నగరంలోని అర్సాపల్లిలో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అర్సపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, పరువు హత్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో మార్చి 10 రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఈ కార్యక్రమానికి జ్యోతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి హాజరై మాట్లాడుతూ శతాబ్ద కాలంగా స్త్రీలు అణచివేయబడుతున్నారని, లింగ వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏదో రూపంలో అనేక సంవత్సరాలుగా స్త్రీ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. హక్కులు ఇవ్వడం మరచి అణచివేతకు పూనుకుంటూ మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో సన్మాన కార్యక్రమాలు పాలక వర్గాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలను కక్షగట్టి కుల అహంకారంతో హత్యలు చేస్తున్నారు. నేటికి పరోక్షంగా పాలక వర్గాలు కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ వీటికి తోడ్పడుతున్నారని అన్నారు. పరువు హత్యలను వ్యతిరేకిద్దాం, ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా బీడీలు చుట్టే పోటీ, కుర్చీల క్రీడలు నిర్వహించారు. క్రీడలలో విజేతలు జ్యోతి, దొడ్డికరి లక్ష్మి, దండు మమత, మంతెన లక్ష్మి, జట్లెక్క లత, వీరికి జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఆర్పి స్వప్న, సునంద, నర్సక్క బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సునంద, నర్సక్క, బొడ్డు చంద్రకళ, దండు మంజుల, మమత తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ప్రత్యేక ఆఫర్ నిర్వహిస్తున్నామని షోరూం మేనేజర్ ప్రశాంత్, స్టోర్ హెడ్ అక్షయ్ తెలిపారు. నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ నిజామాబాద్ షోరూంలో మెన్ డైమండ్ షోని ప్రారంభించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ. ఈ సంస్థ తమ నిజామాబాద్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ అక్షయ్ తెలియజేశారు. ఈ డైమండ్ షో సందర్భంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు పొందండి. ప్రీషియస్ అండ్ అన్కట్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు పొందండి. వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి షోరూం మేనేజర్ ప్రశాంత్, స్టోర్ హెడ్ అక్షయ్ తెలిపారు. ఈ ఆఫర్ ఈ నెల 14 వరకు జరుగుతుందన్నారు. వినియోగదారులు సద్వినియోగించుకోవాలని కోరారు. హాయ్ ఎవ్రీవన్, నిజామాబాద్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వచ్చేసి మనకు మార్చి 9 నుండి మార్చి 14 వరకు డైమండ్ ఫెస్టివల్ నడుస్తుంది. సో అందరూ నిజామాబాద్ కస్టమర్స్, మన పక్క చుట్టూ ఉన్న కస్టమర్స్ కూడా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. మరి ఏంటంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు మనకు చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ వేరే రకాల నుండి వేరే ఆర్నమెంట్స్ కూడా వచ్చాయి. చిన్న ఆర్నమెంట్స్ కానీ, పెద్ద ఆర్నమెంట్స్ కానీ, ఈవెన్ నోస్పింగ్ నుంచి పెద్ద ఆర్నమెంట్, డైమండ్ నెక్లెస్ అండ్ హారం వరకు, వడ్డనం వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అందరు కస్టమర్స్ దీనికి సద్వినియోగం చేసుకోవాలని మనవి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఒక ప్రధాన ఘట్టమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఈ కార్యక్రమంలో నాటి జేఏసీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వారు నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఒక ప్రధాన ఘట్టమని, నాడు ఆ కార్యక్రమంలో లక్షలాది తెలంగాణ బిడ్డలు స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ మీదికి చేరుకుని విజయవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాటి అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి ఆత్మస్థైర్యం, స్ఫూర్తిని అందరూ గుండె లోతుల్లో నిలుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకై అమరుల స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆయన పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని జక్రన్పల్లిలో రైతులు డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండలంలో యాసంగి మొక్కజొన్న పంట ప్రారంభమైంది. గతంలో కూలీలతో అనేక ఇబ్బందులు పడ్డప్పటికీ సుమారు 2 ఎకరాల మొక్కజొన్నను కట్ చేసి గింజలు తీసి ఆరబెట్టారు. రైతులు మాట్లాడుతూ గతంలో మొక్కజొన్న కట్ చేసి స్టోర్ చేసి మళ్ళీ తీసి మొక్కలను ఒలిపించి ఆరబెట్టేసరికి చాలా ఇబ్బందులు అవుతుండే. సుమారు ఒక 15 రోజుల పని ఉంటుంది. ఆ 15 రోజుల వ్యవధిలో వాతావరణం అనుకూలించకపోవడం, వర్షాలు రావడం, ఎండలు కొట్టకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొని రైతులు చాలా బాధలు పడేవారు. పంట చేతికొచ్చిన 3 రోజుల ముందు యజమానికి తెలపడంతో కేవలం 2 గంటల్లోనే 2 ఎకరాల మొక్కజొన్న పంటను కట్ చేసి గింజలు వేరు చేసి ఆరబెట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి పండిన పంటలను కొనుగోలు చేసినట్లయితే రైతు ఇంకా రాజు అయ్యేవాడని అన్నారు. చాలా చోట్ల అన్ని పంటలను కట్ చేయడానికి మిషన్లు రావడంతో రైతులు కూలీల కొరత ఏర్పడడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను నూరుపడి చేసి అమ్ముకోవడం జరుగుతుంది. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. పండిన పంటలను దళారుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసినట్లయితే ఇంకా బాగుండేదని రైతులు వ్యక్తం చేశారు. చింతలపల్లి గంగారెడ్డి గారు. నేను ఈ మొక్కజొన్న వస్తున్నా ఏడా జక్రంపల్లి 35 క్వింటాల నుంచి 40 క్వింటాల దాకా వెళ్తున్నాయి. మనం ఫస్ట్ సాగు చేస్తే ఎట్లా వెళ్తుండే, మనం ఫస్ట్ సాగు చేస్తే మనం కోస్తే మొక్క కోసి కైకిళ్ళకు 6,000 10,000 నుంచి 10,000 రూపాయలు కైకిలు అవుతుండే. మొగోళ్ళు రమ్మంటే 5 కైకిలు వస్తుండ్రి. ఇవాళ 4,200లకు బిగాన పోస్తుండు వాళ్ళు. మన షామ్తో మిషన్తోనే అంటే మనకు లాభ పొందేది మస్తు మిషన్ ఉన్నదానికి మనం మస్తు లాభ పొందుతున్నాం మొత్తంకు. మనం ఎందుకంటే కైకిలు పెట్టి చేస్తే ఆడికాడికే మీరు మిషన్ ద్వారా చుట్ల 2 గంట మన గంట సేపట్ల 2 బిగాలు కోస్తుంది మిషన్. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. భీమ్గల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి 3 పోటీలో ఉండగా అధ్యక్ష హోదాను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. సుదీర్ఘకాలంగా ఒకవైపు రోగుల సేవలో తరిస్తూ తమదైన శైలిలో మీడియా రంగంలో ఒక వెలుగుతూ 13 ఓట్ల మెజార్టీతోనే కూన జితేందర్ విజయ దుందుబి మోగించారు. ఉపాధ్యక్షుడిగా తిరునగిరి పృథ్వీరాజ్, కార్యదర్శిగా బార్కుంట రవి, కోశాధికారిగా అంబాటి చంద్రం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూన జితేందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. భీమ్గల్ ఒకప్పటి పాత తాలూకా కేంద్రమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం చాలా విచారకరమని అన్నారు. కార్యసాధకుడిగా ప్రెస్ క్లబ్కు స్వంత నూతన భవన నిర్మాణానికి కృషి సల్పుతానని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఏవున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము మరియు మా ప్రెస్ క్లబ్ కోసము అందరి కోసం పాటు పాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ స్వామివారికి రుద్రాభిషేకం, హారతి, అర్చనలు, అభిషేకాలు జరిగాయన్నారు. ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవాలయంలో ప్రతి సోమవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలు తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడు. సీఎల్పీ వద్ద చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తానాకుర్దు గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ. కేసీఆర్ సీఎంగా ఉన్ననాడు ప్రతి నీటి చుక్క ఒడిసి పట్టారు. నేడు సీఎం రేవంత్ ప్రతి నీటి చుక్క విడిచిపెడుతున్నారు. జనగామలో మీడియాతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం. నిజామాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య శాంతి భద్రతలను కాపాడుతానని స్పష్టం చేసిన సిపి. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లతో సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సమ్మాన్ ఆదేశం. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేత టీమిండియా. మూడోసారి ట్రోఫీ ముద్దాడిన టీమిండియా జట్టు. విద్యార్థిని చితకబాదిన హాస్టల్ వార్డెన్. ఎస్ఆర్ కళాశాలలో ఘటన. సిబ్బందిని నిలదీసిన పేరెంట్స్. నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.